హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ప్రసాదం సింపుల్ గా త్వరగా అయిపోయి సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఒకసారి వాష్ చేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోండి. గంట తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకుని కొన్ని జీడిపప్పుల్ని కొన్ని ఎండు ద్రాక్షని యాడ్ చేసుకుని ఎర్రగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అరకప్పు సేమియాని యాడ్ చేసుకుని 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 3 కప్పుల వాటర్ ని వేడి చేసుకుని నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకుని సాఫ్ట్ గా ట్రాన్స్పరెంట్ గా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా వచ్చాక ఇప్పుడు రోస్ట్ చేసుకున్న సేమియాని యాడ్ చేసుకుని సేమియా సాఫ్ట్ గా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ఇప్పుడు 2 కప్పుల బెల్లం తురుముని యాడ్ చేసుకోండి. 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని బెల్లం పూర్తిగా కరిగి 2 నిమిషాలు బాగా మరిగించుకోండి మీడియం ఫ్లేమ్ లో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని 1 టీ స్పూన్ యాలకుల పొడిని ఫ్రై చేసుకున్న జీడిపప్పులను యాడ్ చేసుకుని కొంచెం సేపు చల్లారనివ్వండి. 2 కప్పుల కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.